దేవునికి మహిమ కలుగును గాక. మరలా తిరిగి మనందరము ఈ రాత్రికాల సమయంలో రోమపత్రికని మనం స్టడీ చేయడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సో ఈ వారానికి నేను రోమపత్రిక 3 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. సో మీ అందరికి కూడా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నోట్స్ నేను రాస్తుంటాను, దయచేసి అందరూ కూడా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, రోమపత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 3వ మిషనరీ ప్రయాణంలో కొరింథులో నుంచి రాశాడు. ఈ రోమపత్రికలో పౌలు తన యొక్క ఎఫర్ట్ అంతా, తన యొక్క ఆశనంతను కూడా, తన ఎఫర్ట్ అంతా కూడా ఇందులో మరి జ్ఞాపకం చేస్తూ రోమా ప్రాంతంలో క్రైస్తవ్యము పెంతుకోస్తు రోజున అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 16 ప్రదేశాల నుండి చాలా మంది పెంతుకోస్తుకి యెరూషలేముకు వచ్చారు. అందులో రోమా ప్రాంతంలో నుండి కూడా వలస వచ్చినటువంటి వారు ఆ పండుగలో ఉన్నప్పుడు పెంతుకోస్తు రోజున అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొంది వారు తిరిగి రోమా ప్రాంతానికి వెళ్ళి యూదులైనటువంటి రోమా నుండి పరవాసులుగా వచ్చినటువంటి వారు అపోస్తలులు 2:10లో రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు పెంతుకోస్తు పండుగ రోజున సువార్తను విని వారు మరలా తిరిగి రోమా ప్రాంతానికి వెళ్ళి సువార్తను అక్కడ ప్రకటించారు ఫస్ట్ టైం. ఆ తర్వాత సువార్త ప్రకటన ద్వారా అక్కడ క్రైస్తవ్యం అనేది వ్యాపించింది. అక్కడికి పేతురు వెళ్ళలేదు, అలాగనే పౌలు కూడా వెళ్ళలేదు. యూదులు, రోమా నుంచి వచ్చిన వారు క్రిస్టియన్స్ గా మారి వారు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత రోమాలో మరి పరిశుద్ధులు అనేకులు క్రైస్తవ్యం అనేది ఆవిర్భవించి విస్తరిస్తున్నటువంటి టైంలో పౌలు గారు రోమా ప్రాంతానికి వెళ్ళడానికి ఎంతో ఆశ కలిగి ఈ పత్రికను రాస్తూ అనేకమైన విషయాలు ఇందులో జ్ఞాపకం చేస్తాడు. మనము ఈ ఫస్ట్ బైబిల్ స్టడీలో మొదటి 3 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. టైటిల్ ఏంటంటే కండమ్నేషన్, లేదంటే శిక్షావిధి. తర్వాత 4-5 అధ్యాయాలలో మనము జస్టిఫికేషన్, నీతిమత్వాన్ని గురించి, నీతిమంతులుగా తీర్చబడటం గురించి మనము స్టడీ చేస్తాం 2వ బైబిల్ స్టడీలో. 3వ బైబిల్ స్టడీలో 6, 7, 8 అధ్యాయాలలో సాంక్టిఫికేషన్ అండ్ ప్రిజర్వేషన్, గ్లోరిఫికేషన్, సో పరిశుద్ధత, భద్రపరచబడటం, మహిమపరచబడటం అనే విషయాలు మనం ధ్యానం చేస్తాం. సో వాటి తర్వాత 9, 10, 11 అధ్యాయాలలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం. లాస్ట్కి 12 నుండి 16 అధ్యాయాలు దేవుని చిత్తమైతే 5వ బైబిల్ స్టడీలో మనము ముగించుకుంటాం. ప్రాక్టికల్ అనగా మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని వారి యొక్క ప్రాక్టికల్ లైఫ్లో క్రిస్టియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఏ విధంగా సర్వీస్లో ముందుకు వెళ్ళాలో మనం చూస్తాం. సో ఈ రోజుకి 3 అధ్యాయాలు మనం స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes, ఈ పుస్తకము చాలా అద్భుతమైనది. దీన్ని లెటర్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ అని అంటారు. ఇది కృత నిబంధనలో పత్రికలన్నింటిలోకెల్లా కూడా చాలా ఉన్నతమైనటువంటి శిఖరం కలిగినటువంటి పత్రిక. సో ఇందులో మనం ప్రాముఖ్యంగా సువార్తని చాలా అద్భుత రీతిగా, క్రమబద్ధంగా, సువార్త యొక్క కంప్లీట్ పిక్చర్ అనేది మనకి ఇందులో అద్భుతంగా పౌలు గారు రాయటం మనం చూస్తా ఉన్నాం. ఈ పత్రిక అంతటికి కీ వర్స్గా
మనం 1వ అధ్యాయము 16-17 వచనాలు, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించననేటటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచా ఉన్నది. సో కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలలో పౌలు గారు మూల కీ వర్సెస్ గా మనకి జ్ఞాపకం చేస్తూ, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అనేటటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలో ధర్మశాస్త్రము 613 ఆజ్ఞలలో మోషే ద్వారా ఇవ్వబడింది. దానిని క్రొత్త నిబంధనలో పౌలు గారు ఒకటే వాక్యంగా దాన్ని క్రోడీకరించాడు, సమరైజ్ చేశాడు. అదేంటంటే, నీతిమంతుడు కేవలం విశ్వాస మూలమున జీవించును అనేటటువంటి మాటని. సో ఈ 16-17 వచనాలలో ప్రాముఖ్యంగా క్యూ వర్సెస్ లో ఈ పత్రిక అంతా కూడా మనకి చక్కగా పౌలు గారు సువార్తని ఎక్స్ప్లెయిన్ చేయటం, సువార్తని అప్లై చేయటం, సువార్తని వివరించడం, సువార్తని అన్వయించటం. సో గాస్పుల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ గాస్పుల్ అప్లైడ్ అనే విషయాలన్నీ కూడా ఇందులో ప్రాముఖ్యంగా మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో కనుక ఈరోజు మన మొదటి 3 అధ్యాయాలలో మన యొక్క టైటిల్ మనం చూస్తున్నది ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా నీతి లేకపోతే శిక్షా విధి, కండమ్నేషన్ అని అంటారు. కండమ్నేషన్ అంటే శిక్షా విధి. సో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షా విధికి పాత్రులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఈరోజు మొదటి 3 అధ్యాయాలలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సో ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటి అని అంటే, మనం ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం లీగల్ టర్మినాలజీలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి 3 అధ్యాయాలు శిక్షా విధి, ఒక కోర్టులో ఏ విధంగా లీగల్ ఒక శిక్షా విధిని మనము గమనిస్తూ ఉంటామో, పౌలు గారు ఆ విధంగా ప్రతి మానవుడు దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క కోర్టు, మనం ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే, గాడ్స్ కోర్ట్ ఆఫ్ లా. ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు, దాని ద్వారా ప్రతి ఒక్కరు దేవుని న్యాయస్థానం ఎదుట నిలబడి ప్రతి ఒక్కరూ శిక్షావిధికి పాత్రులుగా ఉన్నారు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉన్నది. సో దాని కొరకైనటువంటి సమస్యని పౌలు గారి మొదటి 3 అధ్యాయాలలో ప్రాబ్లంని ముందు పెడుతున్నాడు. మొదటి 3 అధ్యాయాలు మానవుని యొక్క సమస్య. సో ఆ సమస్య, ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని దేవుని న్యాయస్థానం ఎదుటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. సో ఈ మొదటి 3 అధ్యాయాలలో మనం చూసేది ఏంటి అని అంటే, 2 మేజర్ టాపిక్స్. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే, కోర్టు రిపోర్టర్ అన్నమాట. న్యాయస్థానం యొక్క జర్నలిస్ట్గా, పాత్రికేయుడిగా పౌలు గారు ఉంటా ఉన్నాడు. మొదటి అధ్యాయము ప్రాముఖ్యంగా 1 నుంచి 17 వచనాలలో మనం ఫస్ట్ టాపిక్గా మనము గమనిస్తూ ఉంటున్నాం. సో కోర్టు రిపోర్టర్ 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలలో ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే, కోర్టు రిపోర్టర్. సో ఈ కోర్టు రిపోర్టర్ ఎవరు అని అంటే పౌలు గారు. సో కోర్టు రిపోర్టర్గా పౌలు మరి వాదించడము, సువార్త ద్వారా ముందు సమస్యని ఈ యొక్క పత్రికలో మొదటి అధ్యాయం 1 నుంచి 17 వచనాలలో పౌలు గారు జ్ఞాపకం చేయటం మనందరం కూడా చూస్తున్నాం, ఒక కోర్టు రిపోర్టర్గా.
సో ఇందులో పౌలు తను ఒక సువార్థికునిగా మరి ఏ విధంగా సపరేట్ చేయబడ్డాడో 1వ వచనంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఫస్ట్ వర్స్లో పౌలు గారు సువార్త కొరకు ఏ విధంగా ప్రత్యేకించబడ్డాడో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు దాసుడిగా అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు. సో Paul's separation to the gospel. He was a servant. He was called an apostle. So he was a separated saint. అతడు సువార్త కొరకై ప్రత్యేకంగా ఈ రోమా పత్రికలో ఒక రిపోర్టర్గా దేవుని న్యాయస్థానం ఎదుట అందరినీ కూడా నిలవబెట్టడం సువార్త ద్వారా మనందరం చూస్తున్నాం. సువార్త చెప్పేవారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, బిఫోర్ వి ప్రీచ్ గుడ్ న్యూస్ వి షుడ్ ప్రీచ్ బ్యాడ్ న్యూస్. సువార్తను ప్రకటించడానికి ముందు చెడు వార్తని చెప్పటము మరి రానట్లయితే సువార్తని చెప్పటము అంత ఈజీ కాదు. సో పౌలు గారు రోమపత్రిక మొదటి 3 అధ్యాయాల్లో సువార్తని చెప్పడానికి ముందు సారాంశం అంతా 16-17 వచనాలలో చెప్పి, మొదటి 3 అధ్యాయాలలో మానవులందరూ దేవుని న్యాయస్థానం ఎదుట దోషులుగా నిలవబడ్డారు, పాపులుగా నిలవబడ్డారు, దేవుని ఉగ్రత కింద ఉన్నారు, శిక్షావిధిని పొందటానికి వారు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. సో ఆ సమస్యని మనం ఈరోజు కేవలం శిక్షావిధిగా ప్రాబ్లంని మాత్రమే మనం ఈరోజు చూస్తున్నాం. సో ఒక రిపోర్టర్గా పౌలు తను ఏ విధంగా సువార్త కొరకే ప్రత్యేకించబడ్డాడో మనం చూస్తున్నాం. తర్వాత పౌలు సువార్తని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సువార్తని ఆ మొదటి పారాగ్రాఫ్లో 7 వచనాలలో పౌలు గారు సువార్తని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, వివరిస్తా ఉన్నాడు. సువార్తని ఏ విధంగా వివరిస్తున్నాడో మనము కింద వచనాలలో మనం 2వ లైన్ నుంచి చూస్తాం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. సో ఇక్కడ వరకు సువార్తకి ఎక్స్ప్లెనేషన్ పౌలు గారు ఒక రిపోర్టర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను 16-17 వచనాలలో ఉన్నటువంటి ఈ సారాంశం అంతటిని సువార్త అంతా కూడా మొదటి 11 అధ్యాయాలలో వివరిస్తున్నాడు. అలాగే 12-16 అధ్యాయాల్లో సువార్తని అన్వయిస్తా ఉన్నాడు ప్రాక్టికల్ గా. సో ముందుగా పౌలు గారు సువార్తని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వివరించే విధానంలో ఈ సువార్త అనేది ఇది క్రొత్తది కాదు. సో గాస్పెల్ ఈజ్ నాట్ న్యూ. సో సువార్త అనేటటువంటిది క్రొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇది ముందు నుంచే పాత నిబంధనలో నుంచి అనేక మంది ప్రవక్తలు బోధించారు, చెప్పారు అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేయబడింది సువార్త. సో గాస్పెల్ ఈజ్ నాట్ న్యూ. ఈ సువార్త అనేది క్రొత్తది కాదు, ఇది ముందుగానే పాత నిబంధనలో వాగ్దానం చేయబడింది. అండ్ గాస్పెల్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సువార్త అనేది ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి ఉంటా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్, నాట్ అబౌట్ ది ఆర్గనైజేషన్, మినిస్ట్రీ, నథింగ్ ఎల్స్. గాస్పుల్ కంప్లీట్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్. సో అలాంటి మరి గొప్ప విషయాన్ని పౌలు గారు సువార్తలో యేసుక్రీస్తుని గురించి మరి బోధించడం, ఆయన గురించినటువంటి వార్తని చెప్పడం. ద ఫౌండర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ది గాస్పెల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సువార్త యొక్క స్థాపకుడు, సువార్తను ముగించేవాడు
యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సో సువార్త అనేటటువంటిది యేసుక్రీస్తులో మూర్తిభవించింది. సో గాస్పుల్ వాజ్ మేనిఫెస్టెడ్ త్రూ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో సువార్త అనేది క్రొత్తది కాదు. సువార్త అనేది యేసుక్రీస్తుని గూర్చి అయి ఉంటా ఉంది. అండ్ సువార్త ప్రాముఖ్యంగా యేసుక్రీస్తులో మూర్తిభవించింది. సో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించి ఉన్నది గనుక ఆయన కన్యక గర్భముగా పుట్టినది మొదలుకొని ఆయన జీవితం, మరణం, ఆయన పునరుద్ధానం, వీటన్నిటిని కూడా పౌలు గారు మొదటి ఇంట్రడక్షన్ లోనే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు వంశముగాను లేకపోతే సంతానముగాను పుట్టాడు, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు అని పౌలు గారు సువార్త యొక్క మూర్తిభవాన్ని, సువార్త యేసుక్రీస్తులు ఏ విధంగా మేనిఫెస్ట్ అయిందో ఆ విషయాన్ని పౌలు కన్య గర్భముగా జన్మించడం అంటే దావీదు మరి సంతానముగా పుట్టాడు, ఆయన చనిపోయి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ గాస్పుల్ వాజ్ డిక్లేర్డ్ త్రూ ద రిజరెక్షన్. సువార్త అనేటటువంటిది ప్రాముఖ్యంగా పునరుద్ధానము ద్వారా నిర్ధారించబడింది. సో ఇక్కడ నేను మీకు రాస్తున్నాను, దయచేసి సువార్తని పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విషయంలో మనము ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం ఈ మొదటి పారాగ్రాఫ్ లో. అది ఏంటి అని అంటే నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీరందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో మొదటిది, సువార్త క్రొత్తది కాదు. సువార్త క్రొత్తది కాదు. క్రొత్తది కాదు. ఓకే, సువార్త క్రొత్తది కాదు. రెండవది, సువార్త యేసుక్రీస్తుని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి. 3, సువార్త క్రీస్తులో మూర్తిభవించడం. సువార్త క్రీస్తులో మూర్తిభవించడం. తర్వాత లాస్ట్ది 4వది, సువార్త పునరుద్ధానం ద్వారా పైన రాస్తున్నాను 4వ పాయింట్. ఓకే, 4వది, సువార్త క్రీస్తు పునరుద్ధానం ద్వారా నిర్ధారించబడటం. పునరుద్ధానం ద్వారా డిక్లేర్ అంటే నిర్ధారించబడటం. సువార్త యొక్క నిర్ధారణ ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం, నిర్ధారించబడటం. రైట్. సో ఇది సువార్త యొక్క ఎక్స్ప్లెనేషన్ ని పౌలు గారు మొదటి 7 వచనాలలో చక్కగా వివరించడం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో ఆ విధంగా యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన మరి మానవునిగా ఉండి అలాగే అట్ ద సేమ్ టైం దేవునిగా ఉండి ఈ లోకంలో తనలో ఏ విధంగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తులో మరి నివసించిందో మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి 8వ వచనం నుండి 15వ వచనం వరకు పౌలు గారు సువార్త కొరకై కృతజ్ఞతలు చెల్లించడం. సో మొదటి విషయాన్ని నేను చెప్పాను, ఫస్ట్ టాపిక్ మొత్తం ఓవరాల్ గా 3 అధ్యాయాలలో 2 టాపిక్స్. ఒకటి రిపోర్టర్ ఆఫ్ కండమ్నేషన్, కోర్ట్ రిపోర్టర్ అన్నమాట పౌలు గారు. పౌలు గారు కోర్ట్ రిపోర్టర్ గా సువార్త కొరకై ఏ విధంగా ప్రత్యేకించబడ్డాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ ఆ సువార్తని చక్కగా వివరిస్తా ఉన్నాడు ఈ 4 పాయింట్స్ లో.
అండ్ మూడవది, పౌలు గారు సువార్త కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. సో దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాడు 8వ వచనం నుండి 15వ వచనం వరకు. సో పాల్ రైట్స్ టు ఆల్ ది రోమన్ బిలీవర్స్. సో క్రీస్తులో ఉన్నటువంటి మరి క్రైస్తవులైనటువంటి రోములో 8వ వచనం, మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. సో ప్రభుకి సువార్త నిమిత్తమే ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించడం మనం చూస్తా ఉన్నాం. అండ్ పౌలు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించడం మనము గమనిస్తా ఉన్నాం. అండ్ 9వ వచనంలో, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ ఎద్దుకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అని ప్రాముఖ్యంగా మరి పౌలు గారు తన జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మరి సాధనాన్ని బట్టి, సువార్తను బట్టి దేవుని ఎంతగానో మరి స్తుతించడం మనందరం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, రైట్. తర్వాత పౌలు గారు ప్రాముఖ్యంగా తన యొక్క జీవితంలో సువార్త కొరకు ఎంతో భారం కలిగి 11-12 వచనాలలో, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆ పాయింట్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సో హీ డిజైర్డ్ టు కమ్ అండ్ టు విజిట్ ద రోమన్ బిలీవర్స్. రోమా క్రైస్తవులైనటువంటి వారిని చూడడానికి ఎంతో అపేక్ష కలిగిన వాడిగా అండ్ వారి విషయం ఎంతో ప్రార్థన చేసేటటువంటి వాడిగా పౌలు గారు ఇక్కడ ఉంటా ఉన్నాడు. 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలన అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సో గ్రీకు దేశస్థులకును అండ్ గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సో he felt a great gospel debt to every sinner. సో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాల్సినటువంటి ఆ గొప్ప మరి ఆశ, సిద్ధపాటు పౌలు గారు కలిగి ఉండడాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పటి వరకు నేను మొదటి టాపిక్ లో ప్రాముఖ్యంగా నేను మీకు పౌలు గారి యొక్క జీవితంలో ఏ విధంగా సువార్త కొరకై ప్రత్యేకించబడ్డాడో నేను మీకు జ్ఞాపకం చేశాను. అట్ ద సేమ్ టైం మరి పౌలు గారు ఏ విధంగా మరి సువార్త విషయమై వివరణ ఇస్తా ఉన్నాడో 4 పాయింట్లు మనం చూసాం. అండ్ నెక్స్ట్ పౌలు గారు సువార్త విషయమై ఏ విధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అండ్ 16-17 వచనాలు ఎలాగో ఆ వచనాలు ఈ పత్రిక అంతటికి కూడా కీ వచనాలు అయినప్పటికీ కూడా సువార్త పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు. సో పాల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గాస్పుల్. సువార్తలో పౌలు గారు ఎంతో మరి నమ్మకం కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకు పౌలు గారికి సువార్త పట్ల అంత పెద్ద నమ్మకము అనంటే 16వ వచనంలో గాస్పుల్ ఈజ్ గాడ్స్ పవర్ అన్నమాట. సో గాస్పుల్ ఈజ్ గాడ్స్ పవర్. సో మొట్టమొదటిది పౌలు గారు సువార్త పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏంటి అని అంటే, సువార్త పట్ల పౌలు గారికి ఉన్నటువంటి, ఇది 4వది, ఇందులోనే 4వది, సువార్త పట్ల పౌలు యొక్క నమ్మకత్వం. సువార్త పట్ల పౌలు గారికి నమ్మిక ఉంది. సువార్త ప్రకటించు ఉన్నటువంటి పౌలు గారికి ఎంతో గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే 16వ వచనంలో అంటున్నాడు, నేను సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే నమ్ము ప్రతి వానికి సువార్తలోని యేసుక్రీస్తుని నమ్ము ప్రతి ఒక్కరికి, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
సో గాస్పిల్ ఈజ్ గాడ్స్ పవర్ అన్నమాట. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉంటా ఉంది. సో there are two standards by which God's power is measured in the Bible. దేవుని యొక్క శక్తి ప్రాముఖ్యంగా రెండు విధాలుగా మనకి బైబిల్ గ్రంథంలో వివరించబడింది. ఆ శక్తిని బైబిల్లో మనకి గ్రీక్ బైబిల్లో డునామిస్ అని అంటారు. డునామిస్ రాసుకోండి. గ్రీక్ లో దేవుని శక్తిని డునామిస్ అనేటటువంటి పదం. డునామిస్ అంటే పవర్. డునామిస్ అనంటే అర్థం ఏంటంటే పవర్, శక్తి అనేది గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. ద వర్డ్ పవర్ ఈజ్ డునామిస్ ఫ్రమ్ విచ్ టు వర్డ్స్ అన్నమాట. ఇవి రెండు రకాలైనటువంటి శక్తులు ఇందులో ఉన్నాయన్నమాట. ఆ రెండు శక్తులు ఏంటి అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, దీనికి రెండు రకాలైనటువంటి శక్తులు ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక శక్తి ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నాను, కన్స్ట్రక్టివ్ పవర్ అన్నమాట. డునామైట్ అని అంటారు. కన్స్ట్రక్టివ్ పవర్. కన్స్ట్రక్టివ్ పవర్ అంటే అది నిర్మించేటటువంటి శక్తి, నిర్మించే శక్తి, లేకపోతే కట్టే శక్తి. సువార్త అనేటటువంటి దాంట్లో శక్తి ఉన్నది 16వ వచనంలో. ఆ శక్తి రెండు రకాలు. ఒకటి కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. ఒకటి కన్స్ట్రక్టివ్ పవర్, నిర్మించేటటువంటి శక్తి. రెండోది మనం చూస్తున్నాము డిస్ట్రక్టివ్ పవర్, నాశనం చేసే శక్తి. నాశనం చేసే శక్తి. అందుకోసమే పౌలు అంటాడు కొరింథీ పత్రికలు అనుకుంటాను, ఏమంటాడంటే మరి రక్షించబడు వారికి మేము జీవపు వాసనగా ఉన్నాము, నశించు వారికి మేము మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉన్నాము అనేటటువంటి మాటని పౌలు గారు కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సో ఇందులో రెండు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అనే మాటని మనం ఇక్కడ 16వ వచనంలో ప్రాముఖ్యంగా మనము చూస్తా ఉన్నాం. రెండు రకాలైనటువంటి పవర్లు. సో ఒకటి నిర్మించేటటువంటి శక్తి రక్షించబడే వారికి సంబంధించింది, అండ్ నాశనం చేసేటటువంటి శక్తి నమ్మనటువంటి వారికి సంబంధించినటువంటిది అనేటటువంటి రెండు పదాలు. డైనామో అంటే కన్స్ట్రక్టివ్ పవర్. ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ బోత్. 2 Corinthians 2:16 ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చదవగలిగితే, లేకపోతే మీరు చూడగలిగితే బైబిల్లో నుంచి మనము ఓకే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక్కసారి ఎవరైనా చదవగలిగితే చదవండి. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. రైట్. 2 కొరింథీ 2:16 ఏమంటున్నాడంటే పౌలు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా. సో ఇక్కడ నిర్మించే శక్తి ఎవరికి సంబంధించింది అని అంటే రక్షించబడే వారికి సంబంధించింది. అది జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉంటది. అండ్ నశింపజేసేటటువంటి శక్తి ఎవరికి సంబంధించింది అని అంటే మరణార్థమైనటువంటి మరణపు వాసనగా నమ్మని వారికి సంబంధించినటువంటిది. సో అలాంటి శక్తిని గురించి పౌలు గారు ఇక్కడ 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. సో రెండు రకాలైనటువంటి శక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఆ విధమైనటువంటి మరి స్వార్థ యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి పౌలు గారు రెండు యాంగిల్స్ ని, రెండు కోణాలని మనకి ఇక్కడ 16వ వచనంలో మరి గ్రీకు యొక్క అర్థంలో నుంచి మనం తీసుకుంటున్నాం. సో వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ పవర్, అది మనకి సంబంధించింది. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ పవర్, నాశనం చేసేటటువంటి శక్తి నమ్మని వారికి సంబంధించినటువంటిది అనేది పాజిటివ్ అండ్ నెగటివ్ యాంగిల్స్ లో మనము చూస్తా ఉన్నాం. తర్వాత 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి గాస్పుల్ ప్రొడ్యూసెస్ రైచియస్నెస్. సువార్త ఏమి చేస్తుంది అని అంటే నీతిని ప్రొడ్యూస్ చేసేటటువంటిదిగా, ఉత్పత్తి చేసేటటువంటిదిగా ఉంటా ఉంది అనేటటువంటి మాట మనము 17వ వచనంలో మనం చూస్తాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని రాయబడిన ప్రకారము
విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉన్నది. సో గాస్పుల్ ప్రొడ్యూసర్స్ రైచియస్నెస్. ఒక విధంగా చెప్పాలంటే నీతి, ఈ యొక్క పత్రిక అంతట్లో కూడా నీతి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని రైచియస్నెస్ అని అంటారు ఇంగ్లీష్ లో, రైచియస్నెస్. సో ఇంగ్లీష్ లో రైచియస్నెస్ గా, రైచియస్నెస్ అని అంటే నీతి లేకపోతే నీతిమత్వం. ఈ ఎంటైర్ ఈ రోమపత్రిక అంతట్లో కూడా స్వార్థ ద్వారా కలిగే ఒక గొప్ప బెనిఫిట్ ఏంటి అని అంటే నీతి. దేవుడు ఒక వ్యక్తికి ప్రసాదించేటటువంటి నీతిని గురించి పౌలు గారు అద్భుత రీతిగా ఇక్కడ 17వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పుల్ ఆర్ a ప్రొడక్షన్ ఆఫ్ ది గాస్పుల్. గాస్పుల్ మనకిచ్చేది ఏంటి, సువార్త మనకిచ్చేది ఏంటి అని అంటే అవి భౌతికమైనటువంటి లాభాలు కాదు, కానీ దేవుని యొక్క స్టాండర్డ్ కలిగినటువంటి నీతి, ఆ గొప్ప నీతిని లేకపోతే రక్షణ అని పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని, నీతిని మరి ప్రసాదించేటటువంటిదిగా ఈ సువార్త ఉంది. దాని కొరకు నేను ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడను, దాని కొరకై నేను నియమించబడ్డాను, ఏర్పాటు చేయబడ్డాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని 17వ వచనం వరకు పౌలు గారు మరి మాట్లాడటం మనం చూస్తున్నాం. సో ఇది మొత్తం మీద 1 నుంచి 17 వచనాలు రిపోర్టర్ ఆఫ్ కండమ్నేషన్, శిక్షా విధిని గురించి రిపోర్ట్ చేసేటటువంటి మొదటి టాపిక్ ను మనం ఇప్పటి వరకు మనం చూసాం. ఇకపోతే మేజర్ టాపిక్ ఈ రోజు ఏంటంటే రెండవది, దాన్ని రికార్డ్ ఆఫ్ కోర్ట్ అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రికార్డ్ ఆఫ్ కోర్ట్ లేకపోతే కోర్ట్ రికార్డ్ ఆఫ్ కండమ్నేషన్. శిక్షావిధి కొరకైనటువంటి మరి సమాచారం, సమీక్ష, అనేక పదాలుగా మనము రికార్డుని మరి అనేక పదాలలో మనం చూడొచ్చు. ముద్రించిన సమాచారం, మన విషయమై ముద్రించబడినటువంటి సమాచారాన్ని గురించి 1వ అధ్యాయం, ఇది సెకండ్ పాయింట్, సెకండ్ టాపిక్ మేజర్గా 1వ అధ్యాయము 18వ వచనం నుండి ఆల్మోస్ట్ మనము మరి 3వ అధ్యాయము ఎక్కడి వరకు చూస్తామంటే ఆఖరి వచనం వరకు మనం గమనిస్తాం. 3వ అధ్యాయము ఆఖరి వచనమైనటువంటి ఆల్మోస్ట్ 31వ వచనం వరకు ఉన్నాయి. సో ఇది మేజర్ రెండవ టాపిక్ గా ఈరోజు మనం స్టడీ చేసేది ఏంటంటే రికార్డ్ ఆఫ్ కండమ్నేషన్ అన్నమాట. శిక్షావిధి కొరకైనటువంటి సమాచారం అంతా కూడా పౌలు గారు ఈ పత్రికలో మరి రికార్డ్ చేసి పెట్టినట్లుగా వారి దేవుని న్యాయస్థానం ఎదుట నిందితులుగా, దోషులుగా, పాపులుగా నిలబడినటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయము 31వ వచనం వరకు పౌలు గారు మరి అద్భుత రీతిగా రికార్డ్ని, కోర్టు రికార్డ్ అన్నమాట, రాసుకోండి, కోర్టు రికార్డ్, కోర్ట్ రికార్డ్, కోర్ట్ రికార్డ్ అన్నమాట, సమాచారం అందిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవుడు కూడా దేవుని దగ్గర నిలబడేటటువంటి వాడిగా ఉన్నాడు. సో ఇందులో మరి 3 రకాలైనటువంటి ప్రజలు మరి దేవుని దగ్గర నిలబడేటటువంటి వారిగా ఉన్నారు. వారెవరెవరు అనేది ఇప్పుడు మనం చూస్తాం. మొట్టమొదటి రకం ఎవరు అని అంటే అన్యులు. 1వ అధ్యాయము 18 నుంచి 32వ వచనం వరకు వీరు దేవుని దగ్గర మరి దోషులుగా, పాపులుగా మరి నిలబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు 18వ వచనం నుండి 32వ వచనం వరకు వారు దేవుని న్యాయస్థానం ఎదుట దోషులుగా ఏ విధంగా నిలబడ్డారో మరి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్ని మనము 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే, 10 నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. సో హీదన్ పీపుల్ అన్నమాట వీళ్ళు. హీదన్ పీపుల్ అంటే మరి అన్యులుగా ఉంటున్నటువంటి వారిని పౌలు గారు ఇక్కడ వారిని దోషులుగా నిలబడేటటువంటి మరి ప్రక్రియలో మనము మొదటి మరి అధ్యాయం 18 నుంచి ప్రాముఖ్యంగా 32వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వారిని వారు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా వారికి ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా నిస్సహాయ స్థితిలో మరి మానవులు, మరి అన్యులు
వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి మరి అవకాశాలను బట్టి వారు దేవుని ఎదుట దోషులుగా, పాపులుగా నిలవబడి దేవుని యొక్క శిక్షావిధికి, దేవుని యొక్క కండమ్నేషన్కి వారు పాత్రులుగా నిలవబడటం మనం ఇక్కడ ప్రత్యేకంగా మరి గమనించటం మనము చూస్తా ఉన్నాం. సో కనుక మరి ప్రాముఖ్యంగా ఈ 18వ వచనం నుండి మీరు 32వ వచనం వరకు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే 18వ వచనంలో అంటున్నాడు, 18 నుంచి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతా ఉంది. ఎందుకంటే దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. సో దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య శక్తియు, ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట పడుచున్నవి గనుక వారు నిరొత్తురులై ఉన్నారు. అంటే వితౌట్ ఎక్స్క్యూజ్ లో ఉన్నారు. నిరొత్తురులై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వితౌట్ ఎక్స్క్యూజ్ లో వారు ఉండడాన్ని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో మాట్లాడుతున్నాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అన్యులని దేవుని న్యాయస్థానములో వారు నిలవబెట్టి మరి దేవుని యొక్క శిక్షావిధిని గురించి వారికి జ్ఞాపకం చేయటం ఇక్కడ ప్రాముఖ్యంగా మనము గమనిస్తూ ఉన్నాం. 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదములు యందు వ్యర్థులేరి వారి వివేక హృదయం అంధకారమైంది. వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడుగు దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఈ హేతువు చేత సో ఇలా మనం చదువుకుంటూ 32వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వారి యొక్క నిస్సహాయ స్థితిని గురించి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేయటము మనందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం. సో దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుని యొక్క న్యాయస్థానం మీద నిలవబడినప్పుడు ఎవరు తప్పించుకోలేని వారిగా ఉంటారు. దాని కొరకై మరి పరిష్కారం ఏంటి అనేది మనం వచ్చే బైబిల్ స్టడీలో చూస్తాం. ఈరోజు కంప్లీట్ గా మరి ప్రతి ఒక్కరు కూడా మొదటి గుంపుకు చెందినటువంటి అన్యులు దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట, ప్రత్యేకంగా దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట మరి నిలవబడినటువంటి పరిస్థితిని పౌలు గారు ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనమాట. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఓకే, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంది, వారి యొక్క జీవితంలో వారు దేవునికి ఎంత దూరంగా ఉన్నారు అనేటటువంటి విషయాలన్నీ మరి ఇక్కడ పౌలు గారు దే ప్రిఫర్డ్ ఐడల్స్ టు లివింగ్ గాడ్ అండ్ ఎక్స్చేంజ్డ్ హిస్ గ్లోరీ ఫర్ దట్ ఆఫ్. సో ఆ విధంగా వారు దేవుని యొక్క మహిమని వారు ఆ విధమైనటువంటి మనుషుల యొక్క, అలాగనే పక్షుల యొక్క, అలాగనే చతుస్పాద జంతువుల యొక్క, తర్వాతకి పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా వారు మార్చినటువంటి కారణాన్ని బట్టి వారందరూ కూడా దేవుని న్యాయస్థానం ఎదుట, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినటువంటి వారిగా ఉన్నారు. సో దే థాట్ దెమ్సెల్వ్స్ టు బి వైస్. వారు అనుకుంటున్నారు మేము జ్ఞానులమే అని. 22వ వచనంలో, వారి అవివేక హృదయం అంధకారమైంది, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. సో దే థాట్ దెమ్సెల్వ్స్ టు బి వైజ్ అన్నమాట. మేము జ్ఞానులమే అనేటటువంటి మరి భ్రమలో వారు జీవిస్తూ ఉంటున్నారు. దే అలౌడ్ దేర్ హార్ట్స్ టు బికమ్ డార్క్నెస్. 21వ వచనంలో అంటున్నాడు, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదముల యందు వారు వ్యర్థులైపోయారనేటటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు 18వ వచనం నుండి ఇవన్నీ చదువుకుంటే వారి యొక్క క్రైమ్స్, లేకపోతే వారి యొక్క దోషాలు, వారి యొక్క పాపాలన్నీ కూడా పౌలు గారు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. 18వ వచనంలో నుంచి కూడా అవన్నీ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సో సత్యాన్ని అడ్డగిస్తున్నారు. యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక దే హెల్డ్ డౌన్ ద ట్రూత్ అన్నమాట. సత్యాన్ని వాళ్ళు అడ్డగించిన వారిగా ఉంటా ఉన్నారు. అండ్ దే న్యూ గాడ్ బట్ డిడ్ నాట్ హానర్ హిమ్ యాజ్ గాడ్. మరి దేవుని ఎరిగి వారు దేవుని మహిమపరచలేదు. అలాగనే దే వర్ అన్థాంక్ఫుల్, వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. అండ్ దే బిగాన్ ఫూలిష్ స్పెక్యులేషన్స్ అన్నమాట, బికేమ్ వెయిన్ ఇన్ దేర్ ఇమాజినేషన్స్.
వారు వారి యొక్క జీవితాలలో వాదములు ఎందు వ్యర్థులయ్యారు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. దే థాట్ దట్ దెమ్సెల్వ్స్ టు బి వైస్. వారిని వారు మేము జ్ఞానులమని చెప్పుకుంటూ వారు బుద్ధిహీనులయ్యారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేశారంటే వారు దేవుని యొక్క మహిమని ఈ విధమైనటువంటి ఆ జంతువుల యొక్క, మనుషుల యొక్క, తర్వాతకి పక్షుల యొక్క, తర్వాతకి చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. సో దే ఎక్స్చేంజ్డ్ గాడ్స్ గ్లోరీ టు దిస్ ఐడల్స్ అన్నమాట. ఆ విధమైనటువంటి పరిస్థితిలోనికి వారు మార్చిన మరి నిస్సహాయ స్థితిని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనము ఈ హేతు చేత, ఈ కారణాన్ని బట్టి 24లో వారు తమ హృదయముల యందు లేకపోతే హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను కూడా పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. కనుక అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు గనుక మరి ఆ కారణాన్ని బట్టి, ఆ హేతువును బట్టి వారందరూ కూడా మరి దోషులుగా, పాపులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో వారు నిలబడినటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ మనందరం, అందరూ కూడా దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట దోషులుగా నిలవబడినటువంటి పరిస్థితి. ఈ కారణాన్ని బట్టి 26-27 వచనాలలో దే గేవ్ దేర్ బాడీస్ ఓవర్ టు సెక్షువల్ పర్వర్జన్స్. ఆ విధంగా వారి యొక్క జీవితాలలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. సో వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. సో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వారి యొక్క శరీరాల ద్వారా వారు చేసినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. సో కనుక మరి 29 నుంచి ఇంకా మాట్లాడుకుంటూ 28 నుంచి మాట్లాడుకుంటూ పౌలు గారు ఏమంటున్నాడంటే అన్యుల గురించి, మరియు వారు తమ మనసులలో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఎలాంటి భ్రష్ట మనసు? దేవర్ ఫిల్డ్ విత్ అన్రైచియస్ యాక్ట్స్ అన్నమాట. చెయ్యకూడని స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నటువంటి లిస్ట్ అవుట్ అంతా కూడా 32వ వచనం దాకా చెప్తా ఉన్నాడు. అందులో ఫర్నికేషన్ కావచ్చు, వికెట్నెస్, కవచస్నెస్, మరి మర్డర్, ఇలాంటివి ఎన్నో బైబిల్లో మనకి అనేక పుస్తకాలలో మనకు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ పౌలు గారు కొన్ని లిస్ట్ అవుట్లు చేస్తా ఉన్నాడు. ఆ విధమైనటువంటి స్వాభావిక మరి విరుద్ధమైనటువంటి క్రియలు వారు చేయొచ్చు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారి ఒంటెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, మరి నిర్దయులునైరి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. ఇక్కడ మాట్లాడేది పౌలు గారు 32వ వచనంలో ఎటర్నల్ డెత్ ని గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి భయంకరమైనటువంటి శిక్షా విధి, ఈరోజు మన టాపిక్ అది, కండమ్నేషన్. శిక్షా విధిలో ఉన్నారు అన్యులందరూ కూడా. కోర్ట్ రికార్డ్ అనమాట ఇది గాడ్స్ కోర్ట్ అనమాట, దేవుని న్యాయస్థానం. అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో మరి అన్యులు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఈ విధంగా అభ్యసించున్నటువంటి వారందరూ కూడా మరణానికి తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సో మొదటి రకమైనటువంటి రికార్డ్ ఎవరిని గురించి పౌలు గారు చెప్తున్నాడంటే హీదన్ పీపుల్ అన్నమాట, ఆర్ ప్యాగన్ పీపుల్, అంటే అన్యులు అనమాట. అన్యులైన వారిని గురించి మాట్లాడటము మనం ఇప్పటిదాకా చూసాం. రెండవది, మనము రెండో రకమైనటువంటి ప్రజలు ఎవరు అని అంటే హిపోక్రైట్స్ అన్నమాట. హిపోక్రైట్స్ అంటే వేషధారులు అని రాసుకోండి. రెండవది వేషధారులు. సో రెండో అధ్యాయం అంతా కూడా
రెండో అధ్యాయం ఆల్మోస్ట్ 1 నుంచి 16 వచనాలు రాసుకోండి. వేషధారుల గురించి, హిపోక్రైట్స్ గురించి పౌలు గారు ఇక్కడ మరి రెండో అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో వీరు కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట, న్యాయస్థానం ఎదుట నిలబడి దేవునికి మరి లెక్క చెప్పేటటువంటి వారిగా, దోషులుగా నిలబడేటటువంటి వారిగా ఉన్నారని మనము రెండో అధ్యాయం 16 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దే అండర్ ఎస్టిమేట్ ది అవసమ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వీరు వేషధారులు అన్నమాట. అంటే ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే దేవుని ఎరగక వేషధారులుగా, దేవుని నీతియుక్తమైనటువంటి తీర్పుకి వీరు కూడా నిలబడేటటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, వీరు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే వ్యక్తిగతమైనటువంటి తీర్పుని వీరు చేసే వారిగా ఉంటారు. నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా అని ఇక్కడ పౌలు గారు దే అండర్ ఎస్టిమేట్ ద అవసమ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారు తక్కువ అంచనా వేసేవారిగా ఉన్నారు కనుక గాడ్ నోస్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. దేవునికి సమస్తము తెలుసు. సో నక్షత్రముల సంఖ్యని నియమించి లెక్కించినటువంటి దేవుడు, అండ్ మానవుని యొక్క హృదయంతరంగాలను, అనగా మన మాట మన నాలుకకు రాక మునిపే, మన తలంపు మనకి రాక మునిపే ఆయనకి తెలుసు. అండ్ ప్రభువారు అన్నాడు, మీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. సో దేవుని న్యాయ స్థానంలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవునికి గతము, ప్రస్తుతం, భవిష్యత్ సమస్తము కూడా ఆయనకి తెలుసు. అండ్ హీ ఈవెన్ నోస్ వాట్ మైట్ హ్యావ్ బీన్. సమస్తము కూడా ఆయన మరి గ్రహించిన వాడుగా, చీకటి కూడా ఆయనకు వెలుగుగా ఉంటుంది కనుక ఈ వేషధారులు దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు, తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో పౌలు గారు అలాంటి వేషధారుల గురించి మరి పౌలు గారు 2వ అధ్యాయం 1 నుంచి 16వ వచనంలో ప్రాముఖ్యంగా మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వ వచనంలో అంటాడు పౌలు గారు, 3వ వచనంలో ఏమంటాడంటే, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా అని దే అస్యూమ్ దేర్ మొరాలిటీ విల్ ఎక్స్క్యూజ్ దెమ్ ఫ్రమ్ హిస్ జడ్జ్మెంట్. వారు ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క తీర్పు, శిక్షని మేము తప్పించుకోవచ్చు, మేము నైతికంగానంటే మంచిగా ఉంటే దేవుని యొక్క తీర్పుని మేము తప్పించుకోవచ్చు అని వారు ఆలోచన కలిగి ఉంటున్నారు. అట్టి కార్యములు చేయు వారికి దేవుడు తీర్పు తీర్చు వాటిని చేర్చిన మనుషుడా, నీవును దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుంటున్నావా? సో వారి జీవితాలలో ఈ వేషధారులైనటువంటి వారి గురించి పౌలు చెప్తూ, దే అస్యూమ్ దేర్ మొరాలిటీ, అంటే నైతికత్వం, మరి మంచిగా బ్రతికితే చాలు అనేటటువంటి వేషధారణ. దేవుడు హృదయంతరంగాన్ని చూసేవాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాడు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ దట్ దేర్ ఆర్ 4 పాసిబుల్ వేస్ ఎ మ్యాన్ మైట్ ఎస్కేప్ హ్యూమన్ పనిష్మెంట్. సో వారు ఆ విధంగా అనేక రకాలైనటువంటి కారణాలను బట్టి మేము దేవుని యొక్క తీర్పును తప్పించుకోవచ్చు అనేటటువంటి పరిస్థితులు వారు ఉంటా ఉన్నారు. సో ఎందుకంటే దే మైట్ కమిట్ అన్ అన్డెక్టెడ్ క్రైమ్ అండ్ రిమైన్ అన్ అన్డెక్టెడ్ క్రిమినల్ అన్నమాట. సో దే మైట్ ఎస్కేప్ బియాండ్ ది jurisdiction of the law. So they might hire a small lawyer and beat the rap. ఈ విధంగా మేము తప్పించుకోవచ్చు అనేటటువంటి పరిస్థితిలో వారు ఉంటా ఉన్నారు. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మ్యాన్స్ ఓన్లీ హోప్ ఈజ్ టు సెటిల్ అవుట్ ఆఫ్ ద కోర్ట్. మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విత్ గాడ్ దేర్ ఈజ్ నో ఎస్కేప్. దేవుని విషయంలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అందుకోసమే హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు రాస్తాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. సో ఇప్పుడు మనిషి యొక్క ప్రాముఖ్యమైనటువంటి నిరీక్షణ ఏంటంటే,
కోర్టు బయట మ్యాటర్ని సెటిల్ చేసుకోవాలి. కోర్టు బయట మ్యాటర్ని సెటిల్ చేసుకోవాలి. ఈ విషయంలో పౌలు గారు ప్రత్యేకంగా వీరిని గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనంలో అంటాడు, 2వ అధ్యాయం 16వ వచనంలో రోమాలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. సో కనుక ప్రాముఖ్యంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం ఏంటి అని అంటే, దేవునికి సమస్తం తెలుసు. ఆయనకి థాట్స్ తెలుసు. అంటే మరి ప్రతి మనుషుని యొక్క ఆలోచనలు, రహస్యాలన్నీ ఆయనకి తెలుసు. అలాగనే మాటలు తెలుసు ఆయనకి. మత్తయి సువార్త 12:36లో కూడా మనం చూస్తాం, మనుషుడు మాటలాడు ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు దేవుడు తీర్పు తీరుస్తాడు. థాట్సే కాదు, ఆలోచనలే కాదు, మాటలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అండ్ ప్రకటన గ్రంథం 20:12లో కూడా డీడ్స్ని బట్టి, క్రియలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. సో దెర్ ఈజ్ నో మరి రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ విత్ గాడ్. సో దేవుని విషయంలో దేవుడు మాత్రం పక్షపాతి కాడు. ఇదే 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. ఇదే 2వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క రహస్యాలను బట్టి, తలంపులను బట్టి అండ్ మాటలను బట్టి, క్రియలను బట్టి ఖచ్చితంగా వారు తీర్పు తీర్చబడేటటువంటి వారిగా ఉంటున్నారు. అండ్ సెల్ఫ్ రైచియస్ మోరల్ మ్యాన్ లైక్ ద అన్రైచియస్ ప్యాగన్ విల్ బి జడ్జ్డ్ బై ది ట్విన్ విట్నెసెస్ ఆఫ్ నేచర్ అండ్ కాన్షియస్నెస్ అన్నమాట. సో అన్యులు ఏ విధంగా తీర్పు తీర్చబడతారంటే, ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు తీర్చబడతారు. సువార్త ఒకవేళ వారికి ప్రకటించబడకపోయినా వారి యొక్క మనస్సాక్షిని బట్టి, అలాగనే సృష్టిని బట్టి వారు తీర్పు తీర్చబడతారని అన్యుల విషయంలో 1వ అధ్యాయము 19వ వచనము ఆల్రెడీ మనము 20వ వచనం చదువుకున్నాం. 2 ట్విన్ విట్నెసెస్ అన్నమాట. ట్విన్ విట్నెసెస్ అన్యులకి ఏంటి ఆ 2 రకాలైనటువంటి సాక్ష్యాలు అంటే, ఒకటి నేచర్, ఒకటేమో సృష్టి, రెండవదేమో కాన్షియస్. రెండవది ఏంటంటే మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడతారు అని వారికి చెప్పాడు. అండ్ ఇక్కడ 2వ అధ్యాయము 12వ వచనంలో నుంచి పౌలు ఏమంటున్నాడంటే, అదే మాటని మరలా రిపీట్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారు పాపము చేసిన ఎడల వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. కనుక 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. తర్వాత 14వ వచనం 15వ వచనంలో చదువుకుంటే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు, ఇప్పుడు దాకా మనం అన్యజనుల గురించి చూసాము, ఇప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి వేషధారుల గురించి చూస్తున్నాం. 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఈ వేషధారులకి ధర్మశాస్త్రం ఉంది, కానీ వారు ధర్మశాస్త్రానుసారంగా వారు జీవించలేదు. కనుక మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అన్యులు. 15, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. కనుక దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. స్టార్టింగ్ లో నేను చెప్పాను, సువార్తలో శక్తి ఉంది అని. ఎలాంటి శక్తి ఉంది అని అంటే, రక్షించే శక్తి ఉంది, ఎట్ ద సేమ్ టైం శిక్షించే శక్తి కూడా ఉంది. సో 2 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ పవర్ అని నేను చెప్పాను, నిర్మించే శక్తి, రక్షించే శక్తి అని. రెండవది డిస్ట్రక్టివ్ పవర్, నాశనం చేసేటటువంటి శక్తి కూడా సువార్తకి ఉన్నది. అదే మనం చదువుకున్నాం 2 కొరింథీ 2:16లో. పౌలు అన్నాడు, మరి జీవార్థమైన జీవపు వాసన, మరణార్థకరమైనటువంటి మరణపు వాసనగా ఉంటా ఉంది. కనుక ఎవరు కూడా మరి తప్పించుకోవడానికి అవకాశం లేదు. మరి దేవుడు సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల యొక్క రహస్యములను కూడా విమర్శించే దినము ఒకటి ఉన్నది అనే విషయాన్ని మనందరం చూస్తున్నాం. దేని గురించే ప్రకటన గ్రంథంలో గ్రంథములు విప్పబడతాయని, ఎవని పేరేను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వారు వారి యొక్క తలంపులను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క తర్వాతకి జీవితాన్ని బట్టి
వారి మాటలను బట్టి వారు తీర్పు తీర్చబడేటటువంటి వారిగా ఉంటున్నారని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో వారికి గుడ్ కాన్షియస్ ఉన్నప్పటికీ కూడా బైబిల్ లిస్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కాన్షియస్ అన్నమాట. బైబిల్ రకరకాలైనటువంటి మనసాక్షుల గురించి మాట్లాడుతూ ఉంది కనుక ఖచ్చితంగా వారు దేవుని యొక్క న్యాయపు తీర్పు విషయంలో దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇది రెండవ రకమైనటువంటి రికార్డుని పౌలు గారు వివరిస్తా ఉన్నాడు. ఇక లాస్ట్ది మనము జ్ఞాపకం చేసుకుంటే మూడో రకమైనటువంటి ప్రజల గురించి మనం చూస్తాం. వాళ్ళు ఎవరంటే మత సంబంధమైనటువంటి వారు, హీబ్రూస్ అన్నమాట. మత సంబంధమైనటువంటి వారు. మూడోది మత సంబంధమైన వ్యక్తులు, మత సంబంధమైనటువంటి వారు. సో రెండవ అధ్యాయము 17 నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు. 2వ అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయం 8వ వచనం వరకు మత సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ పౌలు గారు 17వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. నీవు యోధుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి, 17వ వచనం, దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా అని పౌలు గారు ఇక్కడ మరి మత సంబంధమైనటువంటి రిలీజియస్ మ్యాన్, మతం కలిగినటువంటి ధర్మశాస్త్రం కలిగినటువంటి వారిని గురించి మాట్లాడుతూ 24వ వచనం వరకు హిజ్ లా, దేవుని యొక్క ధర్మశాస్త్రం మరి వారిని రక్షించలేదు. అది కేవలం వారి యొక్క గురుడితనాన్ని, 19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గురుడి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురులకు ఉపాధ్యాయుడును ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ఈ మాట దేవుడు మత సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో ధర్మశాస్త్రం వారిని రక్షించలేదు, వారికి రక్షణ ప్రసాదించలేదు. వారికి ధర్మశాస్త్రం రక్షణ ప్రసాదించలేదు మత సంబంధమైన వారికి. 2, మత సంబంధమైనటువంటి వారికి సున్నతి కూడా వారిని రక్షించలేదు. రెండోది సున్నతి కూడా వారిని రక్షించలేదు. 25వ వచనంలో నుంచి అంటాడు, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు అయితేవా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రం అతిక్రమించు వాడు అయితేవా నీ సున్నతి కాక పోవును. కనుక సున్నతి లేనివాడు ధర్మశాస్త్రాన్ని నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడిగా ఎంచబడును కదా. సో కనుక ఇక్కడ ఏంటంటే రెండవది సున్నతి. ఈ మత సంబంధమైనటువంటి యూదులకి సున్నతి ఆచారం అనేటటువంటిది కూడా దేవుడు అబ్రహాము మొట్టమొదటిగా మరి సున్నతి పొందిన వాడిగా ఉంటున్నాడు కనుక ఆ విధంగా ఉంటే మాకు రక్షణ అనేటటువంటిది వస్తుంది, మేము నీతిని సంపాదించుకోగలం అనుకుంటున్నారు. కానీ వారి యొక్క ధర్మశాస్త్రం వారిని రక్షించలేకపోయింది. అలాగనే మరి వారు కలిగినటువంటి సున్నతి కూడా వారిని రక్షించలేకపోయింది. అట్ ది సేమ్ టైం 28వ వచనంలో అంటున్నాడు, మూడోది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీర సంబంధమైన లేకపోతే శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునది గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. సో కనుక మూడోది ఏంటంటే మత సంబంధమైనటువంటి వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేము సున్నతి మాత్రమే కాదు, మరి మాకున్నటువంటి జన్మ హక్కు యూదులంగా మేము బాహ్యమైనటువంటి యూదులం అండ్ బాహ్యమైనటువంటి యూదులమైనటువంటి మాకు రక్షణ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ దేర్ బర్త్ కుడ్ నాట్ సేవ్ దెమ్. వాళ్ళ యొక్క జన్మ కూడా వారసత్వంగా వస్తున్నటువంటి యూద మతం కూడా వారిని రక్షించలేదు అని పౌలు గారు మత సంబంధమైనటువంటి యూదులకి ఇక్కడ ప్రాముఖ్యంగా
మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేయటం మనం చూస్తా ఉన్నాం. సో వీరి యొక్క రిలీజియస్ యాక్టివిటీస్ లేకపోతే రిలీజియస్ పీపుల్ గా ఉన్నటువంటి ప్రజలకి ధర్మశాస్త్రం వాళ్ళని రక్షించలేకపోయింది, అండ్ సున్నతి వారిని రక్షించలేదు అని, అండ్ వారి యొక్క జన్మ జన్మ హక్కుగా యూదులుగా పుట్టడం కూడా అబ్రాహ్మ తండ్రి అని వారు మరి పిలుచుకుంటున్నటువంటిది కూడా వారిని రక్షించలేనటువంటి స్థితిని పౌలు గారు అద్భుత రీతిగా ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. సో సాల్వేషన్ కమ్స్ నాట్ త్రూ ప్లేస్, పేస్, రేస్. మరి సువార్త అనేటటువంటిది తలం ద్వారా వచ్చేది కాదు, ముఖాన్ని బట్టి వచ్చేది కాదు, అలాగనే రేస్ అంటే ఒక జాతి నుండి వచ్చేటటువంటిది కాదు, బట్ బై గ్రేస్, అది కేవలం కృప ద్వారా మాత్రమే వచ్చేది. సో సాల్వేషన్ కమ్స్ నాట్ త్రూ ప్లేస్ ఆర్ ఫేస్ ఆర్ రేస్, బట్ ఓన్లీ బై గ్రేస్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మత సంబంధమైనటువంటి మరి రిలీజియస్ పీపుల్ గురించి పౌలు గారు మాట్లాడుతూ వారు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు వారు వీరిని గురించి ఏమని బోధించాడు. యోహాను సువార్త చూడండి ఒకసారి, యోహాను సువార్త ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 39వ వచనం ఒకసారి మనము చదువుకుంటాం. ఎవరైనా ఒకవేళ చదవగలిగితే చూడండి, 8వ అధ్యాయము 39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. సో ఇక్కడ 39వ వచనంలో ఏమంటున్నాడంటే యేసుప్రభు అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము, అంటే వీరు వారి యొక్క మతాన్ని, వారి యొక్క జన్మ హక్కుని, అంటే ఫస్ట్ బర్త్ ఆల్వేస్ లీడ్స్ టు డైరెక్ట్లీ టు హెల్ అన్నమాట. మొదటి జన్మ ఎప్పుడైనా నరకానికే నడిపిస్తుంది. అందుకోసం యేసుప్రభు వారి లోకానికి వచ్చి రెండో జన్మ గురించి ఎక్కువగా బోధించాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3లో చెప్పాడు కదా, ఒకడు నీటి ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. సో ఫస్ట్ బర్త్ చాలా డేంజర్. సెకండ్ బర్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. న్యూ క్రియేషన్, క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. పాత జీవితం సమాధి చేయబడాలి. ఫస్ట్ జన్మ అనగా అర్థం ఏంటి అని అంటే ఓల్డ్ నేచర్, పాప స్వభావం, పాత స్వభావం చంపబడకపోతే, పౌలు గారు అందుకోసం అంటాడు గలతీలో, చాలా విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం. సో కనుక వీరు యూదులు, మతపరమైనటువంటి యూదులు, వాళ్ళు ఏమంటున్నారంటే అబ్రాహాం మా తండ్రి అని వారు వారి యొక్క వారసత్వాన్ని, వారి యొక్క రేస్ని, జాతిని, వారి యొక్క ప్లేస్ని, వారి యొక్క ఫేస్ని వారు చూపించుకుంటున్నారు. సో దాన్ని బైబిల్ ఖండిస్తుంది, యేసుప్రభు వారు ఖండించాడు, పౌలు గారు కూడా తన యొక్క బోధలో ఖండిస్తున్నాడు. కనుక యేసుప్రభు వారు అన్నాడు ఇక్కడ, మీరు అబ్రాహాం పిల్లలు అయితే అబ్రాహాం చేసిన క్రియలు చేస్తారు. మీరు కేవలం భౌతికమైనటువంటి పిల్లలుగానే ఉన్నారు, కానీ అబ్రహాము విశ్వాస సంబంధమైన పిల్లలుగా మీరు లేరు. మీరు ఎవరి పిల్లలు? అదే అధ్యాయం 44 వచనం కూడా చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం కూడా ఒక్కసారి, 44. యా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఓకే, వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడుచున్నాడు. ఓకే, సో వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. రైట్. సో ఇక్కడ యేసుప్రభు వారు తేల్చి చెప్పాడు ఏంటి అని అంటే, ఫిజికల్ బర్త్, వారసత్వంగా వస్తున్నటువంటి జన్మ, యూదులైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనప్పటికీ కూడా పేరెంట్స్ ద్వారా రక్షణ అనేటటువంటిది వారసత్వంగా రాదు. అది కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే కలిగేది. సో కనుక పుట్టుక యూదులు లేరు, పుట్టుక క్రైస్తవులు కూడా లేరు బైబిల్లో.
అందరూ కూడా ఎవరంటే పుట్టుక పాపులు అని బైబిల్ గ్రంథం మనకి చాలా తేటతల్లిగా జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక రక్షణ, దేవుడిచ్చేటటువంటి నీతి అనేది మరి భౌతికమైన వారసత్వం ద్వారా వచ్చేది కాదు, కానీ కేవలం బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప ద్వారా మాత్రమే కలిగేది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత మనము వాక్యంలో రోమపత్రిక 3వ అధ్యాయము మరి 1-8 పౌలు గారు ఏమంటున్నాడంటే, పౌలు గారు ఇక్కడ క్విక్లీ సమరైజ్ ద కేస్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. కేసుని ఇశ్రాయేలీలకు విరోధంగా మరి వాదించడం. ఇక్కడ మనకి రోమపత్రిక 3వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రత్యేకంగా మరి తీసుకురావటాన్ని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1-8 వచనాలలో, అట్లయితే యోధుని కలిగిన గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? ప్రతి విషయమందున అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. అంటే దేవుని వాక్కులు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా మొదటిది దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనే రాదు. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడును మరి అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సో కనుక పౌలు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారు మరి దేవుని ఎదుట వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి మరి నిలబడుతూ ఉన్నారో మనం ఇక్కడ 3వ అధ్యాయం 1-8 వచనాలలో పౌలు గారు వారి యొక్క కేసుని ఇశ్రాయేలుకు విరోధంగా మరి పౌలు గారు ఈ విషయాలన్నిటిని కూడా చెప్పటం మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఈవెన్ దో ద జూయిష్ హ్యాడ్ ఎ నేషనల్ అడ్వాంటేజెస్ ఓవర్ ది జెంటైల్స్, మరి అన్యులకు మించినటువంటి దేవోక్తులు వారి పరం చేయబడినప్పటికీ కూడా వారు బికాస్ దట్ unto them were committed the oracles of God, they had no spiritual advantage whatsoever. వాళ్ళకి ఫిజికల్ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా వారికి మరి స్పిరిచువల్ అడ్వాంటేజెస్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళ జీవితాలలో లేకుండా పోయాయి. ఆ కారణాన్ని పౌలు గారు ఇక్కడ వారికి విరోధంగా మాట్లాడుతున్నాడు. అండ్ ఈవెన్ దో ఇజ్రాయెల్ హ్యాడ్ రిజెక్టెడ్ క్రైస్ట్, గాడ్స్ ప్రామిస్ వుడ్ నాట్ ఫెయిల్. ఇక్కడ 3వ వచనంలో ఏమన్నాడంటే, కొందరు అవిశ్వాసులైననేమి అంటే యేసుక్రీస్తుని నమ్మకపోతే ఏమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు, మరి దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా ఖచ్చితంగా నమ్మదగినవాడు. అట్లనే రాదు అంటే ఖచ్చితంగా నమ్మదగిన వాడే. ఈ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీ వ్యాజ్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును మరి అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సో పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈవెన్ దో ఇజ్రాయెల్ హ్యాడ్ రిజెక్టెడ్ క్రైస్ట్, యేసుప్రభు వారిని ఇశ్రాయేలులు తృణీకరించినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానం నిరర్ధకమైన కాలేదు అని చెప్తున్నాడు. అండ్ ఈవెన్ దో ఇజ్రాయెల్స్ unrighteousness had simply commanded the righteousness of God, that is to show in a clear light, he would still judge them along with the uncircumcised Gentiles. The end never justifies the means. దేవుడు అన్యులను ఏ విధంగా తీరుస్తాడో ఇలాంటి భౌతికమైన ప్రయోజనాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారి నీతిని పొందుకోలేదు గనుక వారి యొక్క మరి పాపాన్ని బట్టి దేవుడు అన్యులతో పాటు వీరిని కూడా మరి న్యాయస్థానం ఎదుట నిలవబడినటువంటి వారిగా ఉంటున్నారని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో కనుక కొంచెం మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే 5వ వచనంలో, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము? దుర్నీతి అన్నమాట. మానవుని దగ్గర ఉన్నది దుర్నీతి, దేవుడిచ్చేది నీతి. సో కనుక ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడుగా నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అట్లని రాదు. అట్లయిన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము
చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమందుము, మరి మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. సో ఇక్కడ పౌలు గారు ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క మరి కేసుని గురించి మరి వాదిస్తూ వారి మీద ఉన్నటువంటి మరి దుర్నీతిని ఎత్తి చూపిస్తూ ఉంటున్నాడు. సో అటు తర్వాత మనము 3వ అధ్యాయం 9 నుంచి 20వ వచనం వరకు ఇక్కడ తీర్పును గురించి మనం చూస్తున్నాం. సో తీర్పు అని రాసుకోండి. 3వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు. సో తీర్పు అన్నమాట, లేకపోతే నిర్ణయం. ఏం నిర్ణయం అయింది? లాస్ట్కి ఏం తీర్పు వచ్చింది? బోత్ జూ అండ్ జెంటైల్స్ ఆల్ ఆర్ అండర్ సిన్. సో ఇక్కడ 9వ వచనంలో అలాగని ఏమందుము? మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. సో కనుక ఇక్కడ పౌలు గారు ప్రాముఖ్యంగా మరి మానవుని యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి దుర్నీతిని బట్టి, పాపాన్ని బట్టి వారికి విధించబడినటువంటి తీర్పును గురించి పౌలు గారు యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపానికి లోనై ఉన్నారు, అందరూ పాపము చేసి ఉన్నారు. అలాంటి స్థితిలో 23వ వచనంలో అంటాడు, ఏ భేదముని లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేటటువంటి మరి నిర్ణయం, తీర్పును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో వారి యొక్క తీర్పు ఇక్కడ మనకి 10 వచనం నుండి ఆల్మోస్ట్ మరి 20 వచనం దాకా పౌలు గారు కొన్ని విషయాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా తీర్పు తీర్చబడ్డారు అనేది మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ తీర్పు ఏ విధంగా వచ్చిందంటే, మ్యాన్ ఈజ్ ఫౌండ్ టు బి డిప్రేవ్డ్ ఇన్ క్యారెక్టర్. అంటే అర్థం ఏంటంటే, మనిషి యూదుడైనా అన్యుడైనా గ్రీసు దేశస్థుడైనా వారి యొక్క ప్రవర్తనలో లేదా స్వభావంలో వారు పతనమైపోయినట్లుగా మరి కనుగొనబడ్డారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ప్రవర్తనలో మొదటిది మానవుడు వారి యొక్క స్వభావములో లేకపోతే ప్రవర్తనలో మరి నాశనానికి లోనై ఉన్నారు. ప్రవర్తన లేకపోతే స్వభావం. స్వభావం 10, 11, 12 వచనాలలో ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడెవడునూ లేడు, ఒక్కడైనను లేడు. ఈ 10, 11, 12 వచనాలలో మరి యూదుని లేదు, గ్రీసు దేశస్థుని లేదు, వారి యొక్క ప్రవర్తనలో వారు పతనమైపోయారు. కనుకనే ఒక్క నీతిమంతుడు కూడా కనపడట్లేదు, గ్రహించేవారు ఒక్కరు కూడా లేరు, దేవుణ్ణి వెతికిన వారు ఒక్కరు కూడా లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు, మేలు చేయువాడు ఒకడును లేడు, ఒక్కడైనను లేడు అని. సో నో వన్ ఆర్ రైచస్. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు భూమి మీద. ఈవెన్ యేసు ప్రభు వారి తల్లి కూడా నీతిమంతురాలు కాదు. ఆమెకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడు. సో ఆమెకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడు. సో భూమి మీద ఏ ఒక్కరు, ఆదాము అవ్వలు పాపం చేసిన దగ్గర నుంచి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు మరి పాపులుగా ఉన్నారు. కనుకనే బైబిల్ మనకి ఏం చెప్తుంది అని అంటే, చాలా క్లియర్గా మరి మీరు ఒకవేళ చదవగలిగితే ఆ ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతారా?
ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మానవుని యొక్క స్వభావం, క్యారెక్టర్ లేకపోతే ప్రవర్తన ఎంతగా చెడిపోయిందో, చెడిపోయిన దాన్ని బట్టి మరి వారు ఏ స్థితిలో ఉన్నారో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. పాపము చేయక పా- మేలు చేయుచున్న నీతిమంతుడు ఉమ్. భూమి మీద ఒకడైనను లేడు. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అని ఎన్నో వచనాలు ఉన్నాయి. మనం ఒక వచనాన్ని చూస్తున్నాము. సో భూమి మీద పాపము చేయక మేలు చేయుచుండు ఒక్క మనుషుడు కూడా కనపడలేదు. సో ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారే గనక దేవునికి మహిమను పొందలేకపోతున్నారు గనక అలాంటి పరిస్థితిలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేటటువంటి మాటని పౌలు గారు భేదం ఏం లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు గనక అలాంటి పరిస్థితిలో మానవుని యొక్క స్వభావం, ప్రవర్తన, సో క్యారెక్టర్ దేవుడు మరి ఆ విషయాన్ని కనుగొన్నాడు. వారి బాల్య దినముల నుండి వారి యొక్క పరిస్థితి అంతా కూడా పాపముగా ఉంది కనుక, వారి ఆలోచన అంతా కూడా చెడ్డది కనుక, సో మ్యాన్ ఈజ్ ఫౌండ్, మనిషి కనుగొనబడ్డాడు దేవుని దృష్టిలో. ఏ విధంగా? టు బి డిప్రేవ్డ్ ఇన్ క్యారెక్టర్, స్వభావంలో పూర్తిగా పతనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక, అలాంటి స్థితిలో ఉన్నాడు కనుకనే దేవుని వెతకలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవడు లేడు. ఈరోజు మానవుడు దేవుణ్ణి వెతకగలిగితే ఎప్పటికీ దేవుణ్ణి కనుగొనలేడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. సో మనం దేవుణ్ణి వెతకలేదు, దేవుడే మనల్ని వెతికాడు. అందుకోసమే మీరు ఒకవేళ ఆదికాండం చూడండి ఒకసారి, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 9వ వచనం, ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. రైట్. ఇక్కడ ఈ ప్రశ్నలో ఉన్నటువంటి లేకపోతే ఈ వచనంలో ఉన్నటువంటి మరి అర్థం ఏంటి అని అంటే, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదాము దేవుని పిలవలే పాపం చేసిన తర్వాత. అక్కడ నుండి మానవుని యొక్క స్వభావం, ప్రవర్తన, క్యారెక్టర్ అంతా కూడా డిప్రేవ్ అయిపోయింది. భ్రష్టత్వం భయంకరంగా చెడిపోయింది కనుకనే పౌలు గారు అంటున్నాడు, వెదికే పరిస్థితి లేదు, ఇక మానవునికి వెదికే పరిస్థితి లేదు. అందుకోసమే మనందరికీ తెలుసు, లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే రాకపోతే మన పరిస్థితి ఎప్పటికీ ఆయన దొరకడు మనకి. కనుక ఇందును బట్టి నిజంగా ఆయన మనల్ని వెదికాడు, ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, తప్పిపోయినటువంటి మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కనుక ఇప్పుడు అట్నుంచి ఆయన తన కార్యాన్ని చేశాడు కనుకనే మనం రక్షించబడగలిగినాం. ఇది మనము దేవుణ్ణి వెతికినటువంటి పరిస్థితి కాదు, ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. సో ఆదికాండం 3:9 అదే అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఎక్కడున్నాడో తన స్థితి మరి తను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు గనుక, వెతకలేని స్థితిలో ఉంటున్నాడు గనుక, మరి తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు గనుక, అలాంటి పరిస్థితిని గురించి బైబిల్ మానవుని యొక్క నిస్సహాయ స్థితిని గురించి మాట్లాడుతా ఉంది. ఒకవేళ మీరు ఇంకొక వచనాన్ని చదవగలిగితే చూడండి, యెషయా గ్రంథంలో నుంచి ఇంకొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. యెహోవా ఈ మాట పొడిగించుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఓకే. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. రైట్. ఇక్కడ దేవుడే ముందడుగేస్తున్నాడు. మానవుడు ఎప్పుడు రక్షణ కొరకే ముందడుగు వేయలేడు. ఎందుకంటే మానవుడు పూర్తిగా పతనమై ఉన్నాడు. పాక్షికంగా కాదు, పార్షియల్ గా కాదు, పూర్తిగా డెడ్ అయిపోయాడు. ఎఫెసీ 2:1 కూడా అదే చెప్తుంది, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారమై ఉన్నది తప్ప కొట్టబడిన వారమని లేదు, ప్రాణంతో ఉన్నామని లేదు. పూర్తిగా డెడ్ అయి ఉన్నాడు కనుకనే
మానవుడు తన స్వభావంలో దేవుని వెతకలేని వాడిగా ఉంటున్నాడు కనుక ఇక్కడ దేవుడు ముందు స్టెప్ వేస్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 3:9 దేవుడే వచ్చాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. సో ఇప్పుడు మానవునికి దేవునికి ఫస్ట్ బర్త్ ద్వారా మిత్రత్వం ఏర్పడలేదు, శత్రుత్వం ఉంది, ఎనిమిటీ ఉంది. అలాంటి ఎనిమిటీని తీసివేసేది సువార్త. దేవునికి మానవునికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని, ఆ వివాదాన్ని, ఆ గొడవని మరి తీసివేసేదే సువార్త. అందుకోసం పౌలు గారు చాలా అద్భుతంగా తన పత్రికలు అంటాడు, ఏమంటాడంటే సమాధాన సువార్త వలనైనటువంటి మరి సువార్తని మీకు తెలియజేస్తున్నాం. ఇది సమాధాన పరిచే సువార్త. అందుకోసం యేసుప్రభువు వారు అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుతుంది. సమాధానం ఎవరికి? మానవుడు దేవునితో సమాధాన పడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి సమాధాన పరచడానికి యేసుప్రభు వారి లోకానికి మధ్యవర్తిగా, దేవునికిని నరులకును మధ్యవర్తిగా యేసుప్రభు వారు వచ్చి మానవుని దేవునితో సమాధాన పరిచాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ, ఈరోజు క్లాస్ వింటున్న మనందరినీ యేసుప్రభు వారు తండ్రితో సమాధాన పరిచాడు కనుక ఇక మీదట మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తానన్నాడు. కనుక మన శత్రుత్వం మిత్రుత్వంగా మారింది. మనం శత్రువులమై ఉండగానే యేసుప్రభు వారు చనిపోయాడు కనుక ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే యెషయా 1:18 రండి మన వివాదము తీర్చుకుందాము అని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. ఈ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమ వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగుతాయని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. సాల్వేషనల్ ప్రామిస్. ఇంత మాత్రమే కాకుండా ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. 55:1 తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, ఓకే, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఓకే. సో ఆహారము కాని చాలు ఇక్కడ వరకు మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడే ఇన్వైట్ చేస్తున్నాడు. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినా అంటే డబ్బులు లేకపోయినా ఏమీ ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనండి అని నిత్య నిబంధన చేస్తున్నాడు దేవుడు. సో అలాంటి పరిస్థితిలో దేవుడు మానవుని యొక్క నిస్సహాయ స్థితిని, సో మ్యాన్ ఈస్ ఫౌండ్ ఇన్ గాడ్స్ కోర్ట్, దేవుని యొక్క న్యాయస్థానములో మానవుడు ఏ విధంగా కనబడుతున్నాడు అంటే తన యొక్క స్వభావం ప్రవర్తనలో పూర్తిగా పతనమైన వాడిగా ఉన్నాడు గనుకనే ఏం చేస్తున్నారు మానవులు అనేది పౌలు గారు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ రోమా 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చెప్తున్నాడు అనమాట. ఇందును గురించి రాయబడింది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతికేవారు ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు కనుక మేలు చేయువాడు ఎవడు లేడు, ఒక్కడైనను లేడు. సో ఆల్ హ్యాడ్ ఫర్సాకెన్ ది రైట్ వే. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితిని వారు పోగొట్టుకున్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మానవుడు ప్రవర్తనలో మరి చెడిపోయిన వాడిగా మరి కనబడ్డాడు అని మనం చూస్తున్నాం. తర్వాత రెండవది మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రవర్తనలోనే కాదు, మ్యాన్ ఈజ్ ఫౌండ్ టు బి డిప్రేవ్డ్ ఇన్ కన్వర్జేషన్. కన్వర్జేషన్ అంటే సంభాషణలో కూడా. సంభాషణ 3వ అధ్యాయము ప్రాముఖ్యంగా మనము 13, 14 వచనాలలో మనం చూస్తాం. చదవండి 13, 14 వచనాలలో. రోమపత్రిక 3, 13, 14 వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రైట్. ఇక్కడ వారి యొక్క కన్వర్జేషన్ కూడా ఎంత చెడిపోయిందో, వారి మాటలు ఏ విధంగా చెడిపోయాయో, వారి గొంతుకు ఏ విధంగా చెడిపోయిందో, వారి నాలుక ఏ విధంగా చెడిపోయిందో మరి యాకోబు కూడా 3వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తా ఉంటాడు అనమాట. వారి పెదవుల కింద విషసర్పం ఉంది అని చెప్తా ఉన్నాడు. మూడవది వారి యొక్క మ్యాన్ ఈజ్ ఫౌండ్ టు బి డిప్రేవ్డ్ ఇన్ కండక్ట్ లో కూడా. కండక్ట్ అని అంటే స్వభావం చెడిపోయింది ఫస్ట్ది, అండ్ మరి ఆ సంభాషణ చెడిపోయింది,
మూడవది 15వ వచనం నుండి 18వ వచనం వరకు వారి యొక్క కండక్ట్, అంటే వారి యొక్క మరి ప్రవర్తన అని కూడా రాసుకోవచ్చు మీరు. కండక్ట్ అనే దాన్ని ప్రవర్తన, పైన స్వభావం వచ్చింది కనుక ఇక్కడ ప్రవర్తన అని మీరు రాసుకోవచ్చు. రైట్, ప్రవర్తన కూడా చెడిపోయింది అనేటటువంటి విషయాన్ని, అతడు ఏం చేస్తున్నాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో అక్కడ పౌలు గారు మరి 3వ అధ్యాయము 15 నుంచి 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు జ్ఞాపకం చేస్తున్నారు వారి కండక్ట్ని గురించి. రక్తం చిందించుట వారి పాదములు పరిగెత్తుతాయి, నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదురు దేవుని భయమే లేదు. సో ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఆల్మోస్ట్ మరి దానికి పరిస్థితి, ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్పు తీర్చబడడు గనుక ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియపరచబడుచున్నది అనేది మనము చూసాం. ఇక లాస్ట్ది ఒక 5 minutes నేను చెప్పేసి నేను ముగిస్తాను. లాస్ట్ది ఏంటి అని అంటే మిరాకిల్ అన్నమాట, అద్భుతం. ప్రాముఖ్యంగా మిరాకిల్. సో 3వ అధ్యాయము 21వ వచనం నుండి లాస్ట్ 31వ వచనం వరకు దేవుని అద్భుతం, అసలైన అద్భుతం. ఏంటి అసలైన అద్భుతము అని అంటే, పౌలు గారు ఇప్పటి వరకు ఇక్కడ దాకా కేసుని గురించి మాట్లాడాడు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి సమస్యని గురించి మాట్లాడాడు. ఇక్కడ నుంచి పౌలు గారు మరి అందరూ పాపము చేసి ఉన్నారు కనుక అలాంటి పరిస్థితి నుంచి మానవునికి మరి దేవుడు ఇవ్వబోతున్నటువంటి రైచియస్నెస్ ని గురించి, నీతి మత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందులో ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దిస్ రైచియస్నెస్, ఆ నీతి యొక్క మరి ప్రదర్శన కలువరిలో కనబడతా ఉంది. సో మొట్టమొదటిది ఏం రాసుకున్నంటే నీతి యొక్క ప్రదర్శన, లేకపోతే రక్షణ యొక్క ప్రదర్శన. నీతి యొక్క ప్రదర్శన, నీతి యొక్క ప్రదర్శన ఎక్కడ చూపిస్తా ఉన్నాడు పౌలు గారు అంటే క్రీస్తులో, కల్వరిలో. 25వ వచనంలో చూస్తాం మనం. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. సో నీతి యొక్క ప్రదర్శన కల్వరి అని రాసుకోండి, కాల్వరి. ఓకే, కల్వరి. రైట్. రెండవది ఈ నీతి కొరకైనటువంటి మరి సాక్ష్యం, నీతి యొక్క సాక్ష్యం. నీతి యొక్క సాక్ష్యము ఏమని రాసుకోండి అంటే 21వ వచనం చెప్తాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. నీతికి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, నీతికి సాక్ష్యం ఇచ్చింది, ఈ నీతి ఎలా కలుగుతుందని చెప్పారు అని అంటే ధర్మశాస్త్రం ఇవ్వలేదు, అది కేవలం మరి ప్రాఫిట్స్ అండ్ ధర్మశాస్త్రము అండ్ ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు అని రాసుకోండి. మూడవది దీని యొక్క విలువ, నీతి యొక్క విలువ అని రాసుకోండి. నీతి యొక్క విలువ మనకి 24వ వచనంలో ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. సో కాస్ట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్, నీతి యొక్క విలువ ఏంటి అని అంటే
మరి డియర్లీ పర్చేస్డ్ బట్ ఫ్రీలీ గివెన్. దిస్ ఎక్స్క్లూడ్స్ ఆల్ బోస్టింగ్ అన్నమాట. సో ఇది దీని యొక్క విలువను గురించి పౌలు గారు 24వ వచనంలో, నమ్మువారు ఆయన కృప చేతనే మరి క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫాస్ట్, దానికి ఏం పే చేయకుండానే కేవలం విశ్వాసము ద్వారా దానికి మరి విలువ అంతా కూడా యేసు ప్రభు వారే చెల్లించాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వది రాసుకోండి. 4వది, ఈ నీతి లేకపోతే రక్షణ యొక్క రిజల్ట్, నీతి యొక్క మరి రిజల్ట్ ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఫలితం. నీతి యొక్క ఫలితం ఏంటి అని అంటే 26వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచును. దేవుడి ఇప్పటి కాలమంత నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందలి విశ్వాసము గలవారు నీతిమంతులుగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగూ చేసెను. సో కనుక ఎలాగూ చేశాడు ఆయన అంటే, దట్ గాడ్ మైట్ బి జస్ట్ ద జస్టిఫైయర్ ఆఫ్ హిమ్ హూ బిలీవ్ ఇన్ హిమ్. నీతి యొక్క ఫలితం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా 26వ వచనంలో మనం చదువుకున్నటువంటి అందులో మరి విశ్వాసము ద్వారా అనేటటువంటి మాట, విశ్వాసము ద్వారా అనేటటువంటి మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఆ విధంగా దేవుడు మరి 31వ వచనం వరకు అది కేవలం మరి విశ్వాసము ద్వారా మాత్రమే. విశ్వాసం అనేది వాస్తవానికి రక్షణ యొక్క మొట్టమొదటి రిజల్ట్ అన్నమాట. ఇది మొట్టమొదటి రిజల్ట్ ఈజ్ ఫెయిత్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. అందుకోసమే కృపచేత విశ్వాసము ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మరి ఇక్కడితో 31వ వచనంతో విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయించున్నామా, అట్లనగా ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాం. 30 దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చును అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చాం. కాబట్టి మరి ఈరోజు కొంచెం 10 నిమిషాలు ఏది ఏమైనప్పటికీ కండమ్నేషన్ గురించి ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చాం. మరి మొదటి మరి అధ్యాయం 1-17లో ఈ న్యాయస్థానం యొక్క కోర్టు రిపోర్టర్ గా పౌలు గారిని గురించి చూసాం. అట్ ద సేమ్ టైం అండ్ కోర్టు రికార్డ్, మరి న్యాయస్థానం యొక్క మరి సమాచారాన్ని గురించి పౌలు గారు అన్యులని, అలాగే మరి వేషధారులైనటువంటి వారిని, అలాగే మత సంబంధమైనటువంటి వారందరినీ కూడా దేవుని న్యాయస్థానం మీద నిలబెడుతున్నాడు. తద్వారా అందరూ కూడా పాపంలో మరి ఉన్నారని చూపిస్తున్నాడు. దాని ద్వారా దేవుని యొక్క గొప్ప మెరాకిల్ మరి యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా మరి ఇస్తూ ఉన్నాడో మనందరికీ కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రోజుతో మనము ప్రాముఖ్యంగా ఈ యొక్క కండమ్నేషన్ గురించి మనము ధ్యానం చేశాం. వచ్చే వారము దేవుని చిత్తమైతే మరలా తిరిగి మనం 4-5 అధ్యాయాలు మనం చూద్దాం. సో దేవుడి మాటలను దీవించును గాక. పవర్ టు బ్రదర్ జాషువా.